చెప్పి ఛార్జ్షీటు సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సిబిఐ ఇచ్చిన ఆ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నా నేనే. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పార్టీలో నేనున్నా, ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నేను వక్తలా పుచ్చుకున్నా, లోపల ఏదో బాధ ఉండేది, ఏమన్నా తెలియకుండా జరిగిపోయిందేమో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడాడు అంటూ భయాందోళన నాకు కూడా కలిగింది. అటువంటిది నిన్న ఆ రిపోర్ట్లో అటువంటిది జంతు కొవ్వు అన్నటువంటిది లేదు అన్నటువంటి నిర్ధారించుకున్న తర్వాత నిజంగా ఒక రాజకీయ నాయకులలో ఇంత దుర్మార్గులు ఉంటారా అని నాకే అసహ్యం వేసింది. ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి సంస్కృతి చూడండి. ఈరోజు అది లేదు అని నిర్ధారించిన తర్వాత మళ్ళా ప్రజలు ఎక్కడ వినను రాళ్ళు తీసుకొని కొడతారో అని భయపడి వాళ్ళే మళ్ళీ అది కల్తీ ఉంది అని చెప్పి పోస్టర్లు వేసుకొని సిగ్గులేని పరిస్థితులలో మళ్ళా నిజకొరకల వ్యాప్తంగా ర్యాలీలు తీయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చి బలవంతంగా తీయిస్తున్నారు. అవతల పార్టీ పైన ఉన్న ప్రతిపక్ష పార్టీ పైన బురజలేటువంటి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ప్రజల నుంచి వీళ్ళు ఆదరణ కోల్పోయారు, అవతల పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది అన్నటువంటి దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇది క్షమించరానటువంటి నేరం చంద్రబాబు నాయుడు గారు. అంత దిగజారకూడదు. ఒక వ్యవస్థకు అధిపతి అయినటువంటి నువ్వు, ఒక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు వాస్తవాలు మాట్లాడకపోగా అవతల పార్టీని కించపరచాలి, అవతల పార్టీని ప్రజల్లో చులకన చేయాలన్నటువంటి ఉద్దేశం ఎంచుకొని ఈ రకమైనటువంటి లేనటువంటి సృష్టించాలన్నటువంటిది నీకు ఒక వ్యవస్థ ఉంది, నేను ఏదన్నా క్యారీ చేస్తే అదంతా ఆ వ్యవస్థ చూసుకుంటుంది, నాకున్నటువంటి మీడియా వ్యవస్థ అన్నటువంటి గర్వంతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు చాలా తప్పు. గౌరవ ఎటువంటి మీడియా సోదరులని కోరుకుంటున్నా, మీరు ఏ పక్షానైనా ఉండొచ్చు, మీకు ఏ పక్షానైనా ప్రేమ ఉండొచ్చు, ఒక పక్షాన కొమ్ము కాస్తుండొచ్చు, కానీ ఇటువంటి విషయాలలో మనము అంతరాత్మకు సంబంధించి అన్నటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని అనుసరంగా మనం పనిచేయాలి. లేకపోతే ప్రస్తుతం దిగజారుతున్న పరిస్థితులను ఇంకా దిగజార్చేటువంటి స్థితికి తీసుకురాకండి. విధ్వంసం జరిగింది, గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని పదే పదే మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు గత ప్రభుత్వంలో లేవోను మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు లేనిది ఎవరి ప్రభుత్వంలో? పార్టీలు చూడగాకండి, కులాలు చూడగాకండి, అందరికీ మంచి చేయండి అని చెప్పి ఒక నాయకుడు చెప్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి అన్నీ మర్చిపోయి వైసీపీ వాళ్ళకు ఏదైనా పథకాలు సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని మాట్లాడి నీ క్యాడర్ని రెచ్చగొట్టిన రోజే నువ్వు పాతాలోకానికి దిగజారావు అని చెప్పి మాకు ఆ రోజు అర్థమైంది. అలాగే కొనసాగించుకుంటూ పోతూ నువ్వు ఎన్నికలు 2 రోజుల్లోనే ఒక మైనార్టీ వ్యక్తి రషీద్ అనేటువంటి వ్యక్తిని వినుగొండలో దారుణంగా అందరూ చూస్తుండగానే ఆ వేటుకొడవలతో కత్తులతో నరికినటువంటి విధానం బాధ కలిగింది. తర్వాత నీళ్ళు మార్పు వస్తుందని చేస్తే మార్పు రాకుండా దళితులని లేదు, మహిళల అత్యాచారాల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల్లో ఎంత దిగజార్చాలనో శాంతి భద్రతను దిగజార్చావు. ఇప్పటికీ పల్నాడు లాంటి ప్రాంతంలో కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ సొంతింటికి చేరుకోలేని పరిస్థితి. సొంతింట్లో తన భార్యకు బాలేదని చూడటానికి వచ్చినటువంటి దళితుల్ని దారుణంగా చంపినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తీసుకుంటే అనేకమైన దాడులు, రాజకీయ నాయకులపైన దాడులు, కార్యకర్తల పైన దాడులు, కేవలం వైసీపీ అనే బ్రాండ్ వాళ్ళపైన దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, పోలీసుల సపోర్టుతో బెదిరించడం, ఇది రాజ్యాంగ స్ఫూర్తే? ఒక పక్కన శాంతి భద్రత విషయంలో అలా ఉన్నావు, విధ్వంస పాలన నీది అనేటువంటిది నిరూపణ స్పష్టంగా కనపడుతోంది. శాంతి భద్రతల విషయాలలో ఏ రకంగా మహిళలను ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతున్నాయి, పసి పిల్లలను కూడా తీసుకెళ్లి ఎందాంటి దారుణాలకు పాల్పడుతున్నారో అనేక సంఘటనలు ఉన్నా దాని గురించి మాట్లాడట్లేదు. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనేటువంటిది కావాల్సికి స్ప్రెడ్ చేశావు. అవన్నీ లేవు అని ఆధారాలు వచ్చినాక ఇప్పుడు మీ ప్రభుత్వంలో మిస్ అయినటువంటి వాళ్ళను ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా కనుక్కోలేకపోయావు. నంది కొట్టుకురికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలిక విషయంలో ఇంతవరకు అది ఏమైందనేటువంటిది నిరూపణ చేసుకోలేకపోతున్నాం. కొన్ని వందల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మేమైతే ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం, అది రొటీన్లో భాగం అయిపోయినట్టుగా మీరు చేసుకుంటూనే పోతున్నారు. మరొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మాట్లాడినట్టు మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో కేవలం 5 సంవత్సరాలలో కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా కూడా
దాదాపుగా 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా పంచినా కూడా మొత్తం అప్పు కలిపి కార్పొరేషన్ అప్పులు అన్నీ కలిపి 3,32,000 కోట్లు అని తేలింది. మరి ఈరోజు 2 సంవత్సరాలు కూడా గడవకముందే కేవలం 1.5 సంవత్సరంలోనే 18 నెలల్లో మీ పరిపాలనలోనే 3,10,000 కోట్ల అప్పులు చేశారు. ఏం చేశారయ్యా అంటే లేదు. ఎవరిది విధ్వంసం అవుతుంది? అభివృద్ధి అంటే ఏంటిది, ఏ రకంగా స్పెండింగ్ చేస్తున్నామటువంటిది చూడాలి. పోనీ గతంలో కన్నా చూస్తే మీ 14-19 పాలన కూడా తీసుకుందాం. అప్పుడు కూడా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలమైన వ్యయమైనటువంటిది మీరు ఖర్చు పెట్టింది ఎంత? 19-24లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పరిస్థితులలో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినటువంటి ఖర్చు ఎంత అన్నటువంటిది చూస్తే అర్థమవుతుంది ఎవరి పాలన ఎటువంటి గొప్పదో. మీ 5 సంవత్సరాల పాలనలో 69,000 కోట్లు బాబు పాలన చేస్తే కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 79,000 కోట్ల పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎవరిది విధ్వంసక పాలన? అప్పుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పులు మీరు కేవలం 18 నెలల్లోనే చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సంక్షేమం చూస్తామనుకుంటే సంక్షేమము ఇవ్వలేదు. మరి అప్పులు చేసి ఏం చేస్తున్నారు? ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న ఎక్కువ ఖర్చు పెట్టారా అని చూస్తే అది లేదు. మరి హెడ్లైన్స్లో మీ మీడియాలో రాష్ట్రానికి అనుకున్న దానికన్నా ఆదాయం పెరిగింది అని అంటారు. అది చూస్తే పేపర్స్ ప్రకారం కనపడవు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి సంవత్సరం 12-13,000 కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ మీ హయాంలో ఇప్పుడు మనం చూస్తే అప్పటికన్నా కూడా డౌన్ఫాల్ అయింది. కేవలం 7,000 కోట్లే ఉంది. మరి ఎవరిది విధ్వంసక పాలన అంటారు? ఎవరిది మెచ్యూర్ లేనటువంటి పాలన అంటారు? ఎవరిది పారదర్శక లేనటువంటి పాలన అంటారు? కేవలం మీకున్నటువంటి థింగ్స్ ఒకటే, 3 కాన్సెప్ట్స్ పెట్టుకున్నారు. పబ్లిసిటీ చేసుకోవడం, ఏమి చేయకపోయినా అవతల పార్టీ పైన బురద చల్లడం, విషం చిమ్మడం, ఇవే మీరు చేస్తున్నటువంటివి. ఏ రకమైనటువంటి పరిపాలనలో మీరు భాగస్వాములు కాలేదు, బాధ్యతగా వివరించలేదు. మరొక పక్కన మహిళల సంక్షేమం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆసరా లేదు, చేయూత లేదు, దాని తర్వాత కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం లేదు. డాక్రా సంఘాలు నిర్వీర్యం చేసావు. డాక్రా రుణాలు మాఫీ చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి 0 వడ్డీ క్రమం తప్పకుండా ఇస్తూ ఎంతో బాగా అక్కచెల్లెలు మనం చూసుకుంటే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది నెలకు 1,500 ఆడబిడ్డ నిధి అన్నావు, ఎగరగొట్టేసావు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తా అన్నావు, అది లేదు. ఏ రకమైనటువంటి మహిళా సంక్షేమాన్ని అన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసావు. మరొక పక్కన రైతుల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, ఇస్తాన రైతు భరోసా 40,000 అన్నటువంటిది అది లేదు. ఒక సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టేశావు. డబ్బు లేకుండా ఫ్రీగా రైతులకు ఇన్సూరెన్స్ చేసేది అది తీసేసావు. గిట్టుబాటు ధర లేదు, ఏ రకమైనటువంటి రైతు కూడా సంతోషంగా లేని పరిస్థితి. అదే రకంగా యువతకు సంబంధించి ఉద్యోగాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చారని బేరీ చేసుకుంటే నీ హాయంలో ఈ 2 సంవత్సరాలు నీ పాలనలో చూసుకున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో భాగంగా 1.5 సంవత్సరం చూసుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో నీకు ధైర్యం ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. మాట్లాడితే శ్వేతపత్రం అని చెప్పి మాట్లాడుతుంటావు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 18 నెలల్లో ఎన్ని యువతకు ఉద్యోగాలు ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు జరిగినటువంటి పాలన ఇన్ని రోజుల భాగంగా నువ్వెన్నో ఉద్యోగాలు ఇచ్చావో ఒకసారి నీకు దమ్ము ఉంటే వైట్ పేపర్ రిలీజ్ అయ్యి తెలుస్తుంది.